హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మనం భూతకాలం గురించి తెలుసుకున్నాం. అలాగే భూతకాలంని 6 విభాగాలుగా విభజిస్తారని కూడా చెప్పుకున్నాం. అందులో మొదటిది సామాన్య భూతకాల్. ఈ సామాన్య భూతకాల గురించి ఈరోజు వీడియోలో డిస్కషన్ చేద్దాం. అసలు సామాన్య భూతకాల్ అంటే ఏమిటి? భూతకాల్ అంటే గతంలో జరిగిపోయిన పని గురించి తెలిసేదాన్ని భూతకాలం అంటాం కదా. అసలు మరి ఈ సామాన్య భూతకాల్ అంటే ఏంటి? సామాన్య భూతకాల్ అంటే ఇది కూడా గతంలో జరిగిపోయే ఒక పని గురించే తెలియజేస్తుంది. కానీ ఆ పని ఎప్పుడు జరిగిందనేది మనకు తెలియదు. ఓకే, అంటే గతంలో జరిగిన పని పర్ఫెక్ట్గా పలానా టైంలో జరిగింది అన్న విషయం మనకు తెలియలేనప్పుడు దాన్ని ఏమంటామంటే సామాన్య భూతకాలని అంటాం. ఓకే ఓకే సార్, మరి దీన్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ఉందా అంటే, ఈ వాక్యం అనేది చివర ఆ, ఈ, ఏ, యా, ఈ, ఏ, అలాగే చుక, చుకి, చుకే, తా, తి అని చివరగా కనబడితే ఇవి సామాన్య భూతకాలంలో ఉన్న ఈ వాక్యం సామాన్య భూతకాలంలో ఉందని మనం తెలుసుకోవచ్చు. అయితే దీనిపైన కొన్ని ఉదాహరణలు చూద్దాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కార్తీక్ రవిని కొట్టాడు. కార్తీక్ అంట రవిని కొట్టాడు. ఎప్పుడు కొట్టాడో తెలియదు. कार्तिक ने रवि को पीटा. कार्तिक ने रवि को पीटा. కార్తీక్ రవిని కొట్టాడు. పీటా అంటే ఇక్కడ కొట్టడం. మారనా అన్నా సరే కొట్టడమే. మారా అన్నా సరే పీటా ప్లేస్లో మారా ఉన్నా సరే కొట్టడమే అని అర్థం వస్తుంది. నెక్స్ట్, శిక్షక్ నే హిందీ పడాయి. శిక్షక్ నే హిందీ పడాయి. టీచర్ హిందీ నేర్పించారు. శిక్షక్ అంటే అక్కడ టీచర్, అధ్యాపక్ అని కూడా అనొచ్చు. శిక్షక్ నే హిందీ పడాయి. చూడండి, ఇక్కడ లాస్ట్ చదివేటప్పుడు ఈ అనే అక్షరం వస్తుంది. టీచర్ హిందీ నేర్పించారు. మొదటి దాంట్లో చూడండి, పీటా ఆ పూర్తి పలికేసరికి ఆ అనే సౌండ్ వస్తుంది. చూడండి, పీటా ఆ అని వస్తుంది. దీంట్లో పడాయి ఈ అని సౌండ్ వస్తుంది. ఇలా ఈ సౌండ్లు పెట్టి మనం ఇది ఏ కాలంలో ఉందనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్, రాము కానా కా చుకా. రాము కానా కా చుకా. ఇక్కడ లాస్ట్ చుకా లేదా ఆ చుకా, చుకా వచ్చింది కదా. రాము కానా కా చుకా. రాము అన్నం తిన్నాడు. ఎప్పుడు భూతకాలంలో జరిగింది. అది ఎప్పుడు తిన్నాడా? 5 నిమిషాల కింద తిన్నాడా, లేదా 10 నిమిషాల కింద తిన్నాడా, లేదా సంవత్సరం కింద తిన్నాడా, లేదా ఒక వారం రోజుల కింద తిన్నాడా మనకు తెలియదు. కానీ తిన్నాడన్న సంగతి తెలుసు, ఎప్పుడు తిన్నాడో తెలియదు. ఓకే, అలాంటప్పుడు సామాన్య వర్తమాన కాలాన్ని వాడతాం. నెక్స్ట్, తండ్రి పిల్లవాడికి బజార్ నుండి బ్యాగ్ కొనిపించాడు. తండ్రి పిల్లవాడికి బజార్ నుంచి బ్యాగ్ కొనిపించాడు. పితానే బచ్చేకో బజార్ సే బ్యాగ్ ఖరీద్వాయా. యా వచ్చింది చూడండి ఇక్కడ చివర, ఖరీద్వాయా యా. పితానే తండ్రి, బచ్చేకో పిల్లవాడికి, బజార్ సే బజార్ అంటే ఇక్కడ బజారే, బ్యాగ్ అంటే బ్యాగ్, ఖరీద్వాయా కొనిపించడం. ఖరీదన అంటే కొనడం, ఖరీద్వాయా కొనిపించేలా చేయడం. ఓకే, తండ్రి పిల్లవాడికి బజార్ నుంచి బ్యాగ్ కొనిపించాడు. ఎప్పుడు? గతంలోనే ఎప్పుడు జరిగింది, కొనిపించాడు. కానీ ఎప్పుడు కొనిపించాడు అనేది మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్, మేనే పానీ పియా. నేను నీళ్లు త్రాగాను. ఎప్పుడు తాగాను గుర్తులేదు. నేను తాగాను, ఎప్పుడు తాగాను గుర్తులేదు. అదో 10 నిమిషాల ముందు తాగానా, 2 నిమిషాల ముందు తాగానా, అరగంట ముందు తాగానా గుర్తులేదు. ఓకే, గతంలో జరిగిన పని అది ఎప్పుడు జరిగింది అనేది తెలియలేనప్పుడే సామాన్య భూతకాలను వాడతాం. మేనే పానీ పియా. మేనే నేను, పానీ నీళ్ళు, పియా తాగాను. రామ్నే రోటీ కాయి. రాము రోటీ కాయి. కాయి అంటే ఏంటి? తినడం. కానా అంటే ఏంటి? తినడమే కదా. రామ్నే రోటీ కాయా, కాయి. కాయి అంటే రాముడు రొట్టె తిన్నాడు, గతంలో తిన్నాడు, అప్పుడెప్పుడో, కానీ తెలియదు. శ్యామ్ గావ్ గయా. శ్యామ్ గావ్ గయా. శ్యామ్ అనేవాడు ఊరు వెళ్ళాడు.
ఆడు ఎప్పుడో వెళ్ళాడు, తెలియదు. ఎప్పుడు వెళ్ళాడు అనేది తెలియదు. నిన్న వెళ్ళాడా, మొన్న వెళ్ళాడా, ఎప్పుడు వెళ్ళాడని తెలియదు, కానీ వెళ్ళాడని తెలుసు. శ్యామ్ ఊరు వెళ్ళాడు. శ్యామ్ గావ్ గయా. చూడండి ఇక్కడ గావ్ గయా యా. బచ్చే గర్ లౌట్ గయా. బచ్చే గర్ లౌట్ గయా. పిల్లవాడు ఇంటికి తిరిగి వచ్చాడు. లౌట్ గయా యా. గయా యా వస్తుంది చూడండి లాస్ట్ని. పిల్లవాడు ఇంటికి తిరిగి వచ్చాడు. బచ్చే గర్ లౌట్ గయా. లౌట్ ఆయా కూడా అనొచ్చు, లౌట్ ఆయా. నెక్స్ట్ పితాజీ చలే గయా. పితాజీ నాన్నగారు చలే గయా వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు అంటే మన దగ్గర ఏం సమాధానం లేదు. ఎప్పుడు వెళ్ళిపోయారో మనకు తెలియదు, కానీ ఇంటి దగ్గర లేరు. మనం వెళ్ళేసరికి ఇంటి దగ్గర లేరు, వెళ్ళిపోయారని తెలిసింది. ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు. అలాంటప్పుడు సామాన్య గుర్తుకాలని అర్థం చేసుకోవాలి మనం. పితాజీ చలే గయా, నాన్నగారు వెళ్ళిపోయారు. ఓకే అండి, దీంట్లో ఇంతే. ఇక నెక్స్ట్ సంపూర్ణ వర్తమాన కాలం ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటి గురించి ఒకటి వీడియోస్ తెలుసుకుందాం. ఇప్పటివరకు మీ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ.